ఢిల్లీలో బ్రేకింగ్ చూస్తున్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు తగాదాల పంచాయతీ గాంధీ భవన్కు వచ్చింది. పీసీసీ కమిటీ విచారణ ప్రారంభించకే వాళ్ళ సమావేశం కానుంది. ఇప్పటికే పటాన్చెరులోని కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత గొడవలపై పీసీసీ ఒక కమిటీని వేసింది. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్పై దాడి చేసి కుర్చీలు విరగొట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం లోపల పెట్టారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదే అంశంపై వాళ్ళ కమిటీ ముందు మహిపాల్ రెడ్డి అదేవిధంగా కాటా శ్రీనివాస్తో భేటీ కానుంది కమిటీ. ఇక్కడ ఏం చూస్తున్నాం, పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు తగాదాల పంచాయతీ గాంధీ భవన్కు చేరింది. పీసీసీ కమిటీ విచారణ ప్రారంభించకే వాళ్ళ సమావేశం కానుంది. ఇప్పటికే పటాన్చెరులోని కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత గొడవలపై పీసీసీ ఒక కమిటీని వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఏదైతే పటాన్చెరుకు సంబంధించి కూడా పాత కోత నేతల కాంగ్రెస్ నేతల మధ్య గ్రూపు తగాదాలు గాంధీ భవన్ కి చేరింది. ఇక ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంబంధించి ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఈ వివాదాలు రాజుకుంటూ వస్తున్నాయి. ఇక ప్రధానంగా ఈ రోజు అంటే 23వ తేదీకి సంబంధించి కూడా ఆయన ఏదైతే పెద్ద ఎత్తున దానికి సంబంధించి కూడా ధర్నాకు దిగారు. పాతకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన చేరిన తర్వాత మహిపాల్ రెడ్డి తన అనుచరులకు సంబంధించి కూడా పోస్టింగ్లు ఇస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పాత కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకు ఆయన సంబంధించిన కేసులు అక్రమంగా ఉన్నాడు. వాళ్ళకి మహిపాల్ రెడ్డి అనుచరులకి పోస్టింగ్లు ఇచ్చుకుంటూ పోతున్నారనుకో ప్రధాన ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే దీనికి సంబంధించి కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించి కూడా ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే పటాన్చెరు నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. ఇక మరోవైపు నీలం మధుముద్రాలకు సంబంధించి ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి కూడా ఈ ఘర్షణ ఏదైతే అసంతృప్తులు అయితే కొనసాగుతున్న నేపథ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొన్న 23వ తేదీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పటాన్చెరులో ధర్నా నిర్వహించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులకు సంబంధించి ఏదైతే మహిపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఆయన సంబంధించి కూడా కార్యకర్తలంతా కూడా ఆయన క్యాంపు ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా దాంతో మాజీ సీఎం కేసీఆర్ ఫోటోను సైతం పెట్టుకున్నాడు. ఆయన ఇంకా బీఆర్ఎస్ లే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నానని కూడా వ్యక్తపరుస్తున్నాడు. చెప్తున్నట్టుగా కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన కార్యకర్తలంతా కూడా మూకుమ్మడిగా ఏదైతే క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని అక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇక మొత్తంగా ఈ నెల 23 సంబంధించి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఈ గ్రూప్ తగాదాలనేది కూడా గాంధీ భవన్ చేరాయని చెప్పొచ్చు. ప్రధానంగా దీనిపైన కూడా ఇప్పటికీ పిసిసి చీఫ్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. పటాన్చెరుకు సంబంధించిన ఇష్యూ పైన ఏం జరిగిందనే పైన కూడా ఆ నివేదికను సిద్ధం చేయాలని కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అలాగే
ఎంఆర్జీ వినోద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ను కమిటీ 2 మెన్ కమిటీని నియమించారు. ఇక నిన్న సంబంధించి కూడా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబంధించి కూడా నిన్న పటాన్ చెరువుకు సంబంధించిన అమీన్పూర్ సంబంధించిన క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. దానికి అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే నీలం మధు ముద్రాజ్తో కూడా నిన్న భేటీ అయ్యారు. ఒక ప్రధానంగా ఆయనకు సంబంధించి కూడా కార్యకర్తలకు సంబంధించి మనోభావాలను గౌరవిస్తాం, పూర్తిగా ఈ గొడవ పైన కూడా పూర్తిగా నివేదికను తయారు చేస్తున్నట్టుగా కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈ రోజు సంబంధించి కూడా మరి కాసేపట్లో ఆయన గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని కూడా కమిటీ ఈ రోజు కమిటీ ముందు కూడా ఉండని వాళ్ళ వివరాలు కూడా తెలుసుకోనుంది. ఇక గొడవ గల ప్రధాన కారణాలు కావచ్చు, ఎందుకు ఈ తెర మీదకి పాత కోత తెర మీదకి వస్తా ఉన్నది, దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆ నివేదికను కూడా సిద్ధం చేసి ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ఆయన నివేదికను ఇవ్వనున్నారు. దీంతో పాటుగా అక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధించి కూడా అక్కడ పార్టీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయాలు తీసుకొని ఈ రోజు పూర్తిగా నివేదికను సిద్ధం చేసి మహేష్ కుమార్ గౌడ్ కు ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా పాత కొత్త నేతల మధ్య కూడా సమన్వయం పరుస్తామని కూడా గతంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. దాంతో భాగంగానే ఈ కమిటీ వేయడం జరిగింది. పటాన్ చెరువుకు సంబంధించిన పూర్తిగా ఆ ఘర్షణ వాతావరణానికి సంబంధించి పూర్తి నివేదికతో పాటుగా అక్కడ కార్యకర్తలకు గల అసంతృప్తి కావచ్చు, పాత కార్యకర్తలకు గల అసంతృప్తి, కొత్త కార్యకర్తలకు సంబంధించి ఏం జరిగింది అన్నట్టుగా కూడా పూర్తిగా నివేదిక తర్వాత ఏదైతే పిసిసి ఒక పూర్తిగా నివేదికను పరిశీలించి ఒక డిసిజన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.